నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. మన పొలిటికల్ లీడర్ల గుండెల్లో ఇప్పుడు మామూలు కుంపట్లు కాలట్లేదు బాబోయ్. ఏకంగా అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. ఎందుకంటారా? అప్పట్లో వస్తది, ఇప్పట్లో వస్తది, దసరాకి ఉంటది, సంక్రాంతికి పక్కా అని ఊరించిన తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా ఒక పెద్ద ఆటం బాంబ్ వేశారు. అసలు విస్తరణనే లేదు, గిస్తరణనే లేదు, పార్టీ హైకమాండ్ కు ఆలోచనే లేదు అని సింగిల్ లైన్లో తేల్చేశారు. దాంతో పాపం కోట్లు ఖర్చు పెట్టి కోర్టుల చుట్టూ తిరిగి పార్టీలు మారి ఈసారి ఎలాగైనా మంత్రి కుర్చీ ఎక్కేస్తామని వైట్ అండ్ వైట్ బట్టలు ఇస్త్రీ చేయించుకున్న లీడర్ల ఆశపై రేవంత్ రెడ్డి చల్లటి నీళ్లు కాదు, ఏకంగా ఐస్ వాటర్ పోసేశారు. అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది? రేవంత్ రెడ్డికి అంత కోపం ఎందుకు వచ్చింది? జర్నలిస్టులను చూసి ఎందుకు ఫైర్ అయ్యారు? పాపం మన రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్ కట్ గా విశ్లేషిద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి, ఎందుకంటే మ్యాటర్ మామూలుగా లేదు. అసలు మ్యాటర్లోకి వెళ్తే మన సీఎం రేవంత్ రెడ్డి సడన్ గా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. సరే, స్టేట్ నుంచి సీఎం ఢిల్లీకి వెళ్తే లీడర్లు ఎవరైనా ఏం ఆశిస్తారు? సార్, మా స్టేట్లో మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి, లీడర్లు క్యూలో ఉన్నారు, కొంచెం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఫిల్అప్ చేసుకుంటామని అడుగుతారు అనుకున్నారు అందరూ. గన్మెన్లు వస్తారని కొందరు, బంగ్లాలు దొరుకుతాయని మరికొందరు కలలు కన్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారో తెలుసా? కాంగ్రెస్ లో 66 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరూ తోపులే, అందరికీ మంత్రి అయ్యే అర్హత ఉంది. కానీ రూల్స్ ప్రకారం తెలంగాణలో 17 కంటే ఎక్కువ మందికి మంత్రి పదవులు ఇవ్వలేం, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటూ ఒక లాజిక్ లాగారు. అబ్బా, భలే ఉంది కదా లాజిక్. అందరూ అర్హులే కానీ ఎవరికి ఇవ్వం. ఇది ఎలా ఉందంటే, పెళ్లి భోజనానికి పిలిచి, సార్ ఇక్కడ 66 రకాల వంటకాలు ఉన్నాయి, అన్ని అమృతం లాంటివే, కానీ డాక్టర్ గారు 17 కంటే ఎక్కువ ఐటమ్స్ తినొద్దన్నారు, అందుకే రూల్ ప్రకారం అందరం ఉపవాసం ఉందామన్నట్టు ఉందన్నమాట ఈ వ్యవహారం. ఈ లెక్కను చూస్తే మిగతా ఎమ్మెల్యేలంతా ఎప్పుడు పదవి వస్తుందా అని శతక పక్షుల్లా ఆకాశం వైపు ఎదురు చూడాల్సిందేనా బాస్? అసలు కదా ఇక్కడే ఉందండి. ఈ మంత్రివర్గ విస్తరణానికి సడన్ గా బ్రేక్ పడటానికి వెనుక పెద్ద పొలిటికల్ డ్రామానే నడిచిందని టాక్. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురి కావడం వెనుక అంతర్గత పోరు ఉందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఢిల్లీ జర్నలిస్టులు ఒక పదునైన ప్రశ్న వేశారు. సార్, మీనాక్షి నటరాజన్ కేసు వివరాలని కాంగ్రెస్ లోని కొందరు నేతలే లీక్ చేసి బీజేపీకి ఇచ్చారట కదా, దీనిపై మీ కామెంట్ ఏంటి అని అడిగారు. అంతే, రేవంత్ రెడ్డికి ఎక్కడో కాలిపోయింది. డైరెక్ట్ సమాధానం చెప్పకుండా జర్నలిస్టుల పైనే రివర్స్ అటాక్ స్టార్ట్ చేశారు. ఏంది ప్రెస్ మీట్ ఇట్లుంది, మీకేమన్నా కిషన్ రెడ్డి ఆవహించాడా, కేటీఆర్ పూనాడా అంటూ ఫైర్ అయ్యారు. అవును మరి, కాంగ్రెస్ అంతర్గత విషయాలు అడిగితే కిషన్ రెడ్డి కేటీఆర్ పూనడం ఏంటండి సామి? రేవంత్ రెడ్డి ఇంకొంచెం ముందుకెళ్ళి ఇక్కడ చాలా మంది జర్నలిస్టుల పార్టీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారు. ప్రతి పార్టీకి ఒక పేపర్, ఒక ఛానల్ ఉంది, అందులో పనిచేసే వాళ్ళని అస్సలు నేను జర్నలిస్టులుగానే గుర్తించానని తేల్చేశారు. అమ్మ బాబోయ్, ఏం స్టేట్మెంట్ అండి! రేపు పొద్దున మన యూట్యూబ్ ఛానల్ని కూడా రేవంత్ రెడ్డి గుర్తిస్తారో లేదో అనే భయం పట్టుకుంది మాకు. నిజానికి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించిన రిటర్నింగ్ ఆఫీసర్ బీజేపీ కార్యకర్తలా పనిచేశారని రేవంత్ ఆరోపించారు. అంటే తప్పు ఎవరిదైనా సరే నింద మాత్రం అపోజిషన్దే అన్నమాట. కాంగ్రెస్ లోపల లీకులు జరుగుతున్నాయా లేదా అనే దానికి మాత్రం సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక ఈ ప్రెస్ మీట్ లో ఇంకో బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే, ప్రధాని మంత్రి నరేంద్ర మోదీని రేవంత్ రెడ్డి వెళ్లి కౌగిలించుకున్నారనే టాక్ పై సీఎం ఇచ్చిన క్లారిటీ. నేను వెళ్లి ప్రధానిని కోగిలించుకోలేదు బాబోయ్, ఆయనే వచ్చి నన్ను కోగిలించుకున్నాడు అని చెప్పారు. ఇదెక్కడి ట్విస్ట్ అండి! అంతేకాదు, రాష్ట్రానికి ప్రధాని గనక నిధులు ఇవ్వకపోతే ఏకంగా ప్రధాని మంత్రినే మార్చేసి నిధులు తెచ్చుకుంటామని కూడా ఒక రేంజ్ డైలాగ్ కొట్టారు. అంటే నిధులు రాకపోతే ప్రధాని కూర్చునే కదిలిస్తారన్నమాట మన సీఎం గారు. రేంజ్ చూసారా ఎలా ఉందో? కానీ బెంగళూరులో వేసిన హిట్లర్ వ్యాఖ్యలపై మాత్రం రేవంత్ రెడ్డి లౌక్యంగా యూటర్న్ తీసుకున్నారు. నేను హిట్లర్ని రోల్ మోడల్ అని చెప్పలేదు బ్రదర్, నా మాటలని పత్రికలు, ఛానళ్లు వక్రీకరించాయంటూ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. అదేనండి, మన పొలిటికల్ లీడర్లకి ఒక అద్భుతమైన అలవాటు ఉంటుంది. మైక్ దొరికితే చాలు ఫ్లోలో ఏదేదో మాట్లాడేస్తారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా దుమారం రేగి సీన్ రివర్స్ అయితే, అయ్యో మీడియా నా మాటలను వక్రీకరించిందని సింపుల్ గా మీడియా భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చేస్తారు. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అదే సీన్ రిపీట్ అయింది. ఇక ఇప్పుడు అసలైన సెంటిమెంట్ సీన్ లోకి వద్దాం.
ఈ మంత్రివర్గ విస్తరణ వాయిదా వార్త వినగానే గుండెలు పగిలినంత పనేనా నేత ఎవరైనా ఉన్నారంటే అది పక్కా మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుకోవాలి. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్ళి మళ్ళీ బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి ఎందుకు వచ్చారు? నువ్వు రా నాయనా, నీకు మంత్రి పదవి గ్యారంటీ అని రేవంత్ రెడ్డి స్వయంగా హామీ ఇచ్చారని రాజగోపాల్ రెడ్డి ఓపెన్ గానే చాలాసార్లు చెప్పారు. నాకు మంత్రి పదవి ఇస్తారన్నారు కాబట్టే నేను పార్టీలో చేరాను, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని రేవంత్ రెడ్డికి ముందే గట్టిగా హింట్లు కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి ఏమో ఇప్పట్లో విస్తరణనే లేదు అని నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. దాంతో పాపం రాజగోపాల్ రెడ్డి ఆశలని అడుగంటిపోయాయి. కేవలం రాజగోపాల్ రెడ్డే కాదు, గడ్డం ప్రసాద్ కుమార్, పాలనాయక్, మన లేడీ అమితాబ్, విజయశాంతి, ఇలా చాలా మంది లీడర్లు ఈసారి మనకి మంత్రి సీటు పక్కా అని గన్మెన్లని ఊహించుకున్నారు. కానీ ఇప్పుడు అందరూ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. పాపం లీడర్ల పరిస్థితి ఎలా ఉందంటే పెళ్లి పీటల దాకా వచ్చాక ముహూర్తం బాలేదు, పెళ్లిని 2 ఏళ్లు వాయిదా వేస్తున్నాం అన్నట్టు ఉంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఈ షాక్ నుంచి ఎలా తేరుకుంటారు? రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీపై ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది తెలంగాణ పొలిటికల్స్ లో ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. చివరిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటన పైన రేవంత్ స్పందించారు. తెలంగాణలోకి ఎవరైనా రావచ్చు, సభలు పెట్టుకోవచ్చు, కానీ లా అండ్ ఆర్డర్ సమస్య వల్లే పవన్ సభకు పర్మిషన్ ఇవ్వలేదన్నారు. అలాగే కిషన్ రెడ్డి తెలంగాణకు నిధులు రాకుండా అడ్డుకున్నారని మరోసారి పొలిటికల్లో పామ్ వేశారు. సో ఇది ప్రస్తుతానికి ఢిల్లీ నుంచి లీకైనా రేవంత్ రెడ్డి బ్రేక్ వేసిన మంత్రివర్గ విస్తరణ ముచ్చట. ఎవరన్నీ ఆశలు పెట్టుకున్నా ఢిల్లీ పీఠం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేదాకా తెలంగాణలో కొత్త మంత్రులు వచ్చే ప్రసక్తే లేదని తెలిపింది. మరి మన రాజగోపాల్ రెడ్డికి, విజయశాంతికి ఎప్పటికీ మంత్రి పదవులు వస్తాయి అంటారు? రేవంత్ రెడ్డి జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలు కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.